వీకోట మండలంలో అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం తెలిపిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన అంగన్వాడీ వర్కర్లకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఎన్నో నెరవేర్చారని, మీకిచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేర్చాడని, ఇంకా మీ డిమాండ్లను కూడా త్వరలో పరిష్కరిస్తాడని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో స్వేచ్ఛగా దీక్షలు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా మీపై గుర్రాలతో వాటర్ గన్నులతో కొట్టించారని, ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా మీ యొక్క కష్టాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకునే విధంగా చూస్తున్నారని అన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని అంగన్వాడీ వర్కర్లకు తెలియజేసిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ. ఎమ్మెల్యే సార్ గారికి నా యొక్క నమస్కారాలు. అందరి తరఫున అంగన్వాడీ వర్కర్స్ అండ్ మినీ వర్కర్స్ అందరి తరఫున ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 32 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్ గా పనిచేస్తున్నాను. 250 రూపాయల జీతం తీసుకునే అప్పటి నుండి చేస్తాను. కానీ అప్పుడైతే మాకు మధ్యాహ్నం వరకే స్కూల్ ఉంది కాబట్టి మాకు గౌరవ వేతనం ఎంత ఇచ్చినా మేము తీసుకొని గమ్మున ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ఇప్పుడు మాకు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళలాగా టైము, 10 గంటలు, సిన్సియారిటీ, టైమింగ్ అన్ని మెయింటెనెన్స్ ఎక్కువైపోయినాయి సార్. మా పైన ఒత్తిడి, యాప్లు, ఫోన్లు ఇట్లాంటివన్నీ. అట్లాంటప్పుడు మేము శాలరీ అడిగేదితో మాదేం అన్యాయం కాదని నేను చెప్తున్నా. కానీ నేను చెప్పినా కదా, నేను మీరు చెప్పలే, మా గురించి మేము చెప్పుకుంటాను అంతే. నేనే చెప్పినా కదా, మీకు హక్కు ఉంది. 3 యాప్లలో పనిచేయాలి. పొద్దున్నే ఉదయం 8:45 నుండి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రంలోనే ఉండాలి. కానీ మాకు 10 గంటలు 8 గంటలు పనిచేయాలి. మేము 8 గంటలు పనిచేస్తే కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారం ఉంది. తగ్గించాలని సూటిగా చెప్తా ఉంది. ఏమంటే మేము ఎంత పనన్నా చేస్తాం, ఇవన్నీ పెట్టినాడు, బాధ లేదు, పని చేస్తాం, మాకు జీతం పెంచు, అంతే కదా. అంతే కదా. నువ్వు అట్లా 2 మాటలు చెప్తే అర్థమైపోతుంది. ఇదో ఖచ్చితంగా జ్యోతికి ఏం చెప్పిందో దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా, ప్రత్యేకంగా మన నియోజకవర్గం విషయము మా అక్కోళ్ళందరూ బాధపడుతూ ఉన్నారన్న అని చెప్పి, నాకు తెలిసి అంత అవకాశం ఉండదు, ఈరోజు రేపో చేసేస్తాడు. కాబట్టి మీరెవరు అదే ధైర్యంగా ఉండక లేదు. దీన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతామన్నా, వాళ్ళు ఎక్కువ కష్టపడతా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయనని మేము చెప్తాం. మా పరిధి ఎంత ఉందో మేము అంతా చేసి పెడతాం. మీరు గతంతో పోల్చుకుంటే, గతంలో మీరు సమ్మె చేసినప్పుడు ఏ అధికార ఎమ్మెల్యే అయినా ఈ మాత్రం వచ్చి మీకు భరోసా కల్పించారా నేను అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకోండి. గుర్రాలతో తొక్కిచ్చారు, వాటర్ గన్నులతో కొట్టారు మిమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు నీతి మాలిన మాటలు చెప్తున్నారు వచ్చి. న్యాయమైన అక్క ఇదంతా? ఇప్పుడు దెయ్యాలు వేదాలు చెప్తాయంటారే, అట్లా అయిపోయింది ఇది సామెత. దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది కథ. మీరు సమ్మె చేసిన దాన్ని నేను తప్పు పట్టట్లేదు. దెయ్యాలు వచ్చి వేదాలు చెప్తే ఎట్లా? గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినారు నిజం చెప్పండి. ఈరోజు ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు కోరినటువంటి డిమాండ్లు ఉన్నాయో నేను 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారితో కలుస్తా. నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్తా. అన్న, వాళ్ళ ఇబ్బందులు ఇలా ఉన్నాయి, మీరు దాన్ని ఏదో ఒకటి కన్సిడర్ చేయండి అని నేను చెప్తా. నాకు తెలిసే అంత పరిస్థితి కూడా రాదేమో. ఈరోజు చర్చిల్లోనే మీకు న్యాయం జరుగుతుందని కూడా నేను నమ్ముతా ఉండా. మీ ఖచ్చితంగా మీరందరూ కూడా బాగుండాలా. ఇప్పుడు మీరందరూ కూడా పాపం అభంశుభం తెలియని చిన్న పిల్లల్ని చూసుకోవాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. పొద్దున్న తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతే ఒకరు నిద్రపోతారు, ఒకరు టాయిలెట్ చేసుకుంటారు, ఒకరు ఏడుస్తారు, అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. అందరినీ కూడా మీరు ఎంతో ఓర్పు సహనంతో బిడ్డల్ని కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటా ఉన్నారు. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాస్తవం, అది నాకు తెలుసు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు కూడా దయచేసి 15 రోజులుగా ఊర్లలో చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు అర్థం చేసుకో. అక్క సచివాలయం వాళ్ళు ఉండొచ్చు. మీ కూతురు ఎవరైనా బాలింత అయితే, మీ బాలింతకి అదే అవసరం వస్తే అదే
పని చేయాలన్నా వద్దా నిజం చెప్పండి. నేను చెప్పేది ఇప్పుడు ఇది కేవలం మీ ఉద్యోగాలు ఎక్కడికి పోలేదు కదా, ఏడా పోలేదు కదా. ఒకరోజు ఆడ అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్తాను కదా, నీ కూతురే బాలింది అనుకో, ఏం చేస్తావు? అదే తల్లి వాళ్ళు కూడా వేయాలి కదా, అదే చెప్తా తల్లి అమ్మా 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 తల్లి, అదే నేను చెప్తా ఉండేది. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి మీరు కూడా నేను మీకు చెప్తా ఉండేది ఏమంటే, మీకైనా వాళ్ళకైనా అందరికీ నేను అదే చెప్తా ఉండేది. ఇప్పుడు నువ్వు సమ్మె చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి, మీరు సమ్మె చేసినా అమ్మా తల్లి నువ్వు విను జ్యోతక్క, నువ్వు 15 దినాలు సమ్మె చేసినా నీకు వచ్చే జీతం వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకో తల్లి. వద్దు ఉండు నీకు వచ్చేద్దాం ఉండం అమ్మా, ఇట్లా మాట్లాడద్దు, అడ్డా దుడ్డు మాట్లాడద్దు. నేను చెప్పేది ఇది బాగా ఉండు. మీరు 15 దినాలు కాదు, నెల సమ్మె చేసినా నీకు జీతం వస్తుంది. నేను చెప్పేది ఆ అంగన్వాడీలో ఉండే పిల్లోళ్ళకి వాళ్ళ తల్లులకి ఎవరిస్తారు తల్లి? నిజం చెప్పండి. కాబట్టి జ్యోతక్క మీకు నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేయరు. ఈ రాష్ట్రంలో ఎంతో మందికి ఎన్నో చేశాడు, మీకు మాత్రం అన్యాయం చేయడు. దానికి నేను హామీ ఇస్తా ఉండా, నన్ను కూడా నమ్మండి. అన్యాయం మాత్రం జరగదు, గుర్తుపెట్టుకోండి. నేను మీకు అందరికీ మీ అందరి ముందు మాటిస్తా ఉండా, మీకు అన్యాయం జరగదు, దానికి నేను గ్యారంటీ. ఎందుకంటే